హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. నో డౌట్ ఎవరైనా స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేసి కంటిన్యూస్గా మనీ ఎర్న్ చేయాలి అని అనుకుంటే నెంబర్ 1 ట్రేడింగ్ స్టైల్ స్వింగ్ ట్రేడింగ్ స్టైల్. సో జనరల్గా మనం ఏదైనా ఒక స్టాక్ని కొన్న తర్వాత కొన్ని రోజులు హోల్డ్ చేసుకొని ఎయిదర్ మనం టార్గెట్ లేదా స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత ఎగ్జిట్ అయ్యే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని మనం స్వింగ్ ట్రేడింగ్ స్టైల్ అని అనుకోవచ్చు. మరి అలాంటి స్వింగ్ ట్రేడింగ్ స్టైల్ని కనుక మనం నేర్చుకోవాలి అని అనుకుంటే మనకి హెల్ప్ అయ్యే 3 బుక్స్ గురించి నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. లాస్ట్ 8 ఇయర్స్గా నేను స్టాక్ మార్కెట్లో స్వింగ్ ట్రేడింగ్ చేస్తూ ఉన్నాను. ఈ 8 ఇయర్స్లో నేను దాదాపు 20 బుక్స్ చదివాను. కానీ మీ ట్రేడింగ్ జర్నీలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టేజ్లో ఉండొచ్చు. ఒకళ్ళు బేసిక్ స్టేజ్లో ఉండొచ్చు, ఒకళ్ళు ఇంటర్మీడియట్ స్టేజ్లో ఉండొచ్చు, ఒకళ్ళు అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉండొచ్చు. సో ఇలా ఒక్కొక్క స్టేజ్లో ఉన్న వాళ్ళ కోసం సపరేట్గా ఒక్కొక్క బుక్ని నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ బిగినర్ లెవెల్లో, ఒకవేళ మీరు కనుక బిగినర్ లేదా బేసిక్ లెవెల్ స్టాక్ మార్కెట్ గురించి ఇంకా ఏమీ తెలియకుండా కనుక ఉండుంటే మీలాంటి వాళ్ళ కోసం స్వింగ్ ట్రేడింగ్ ఫర్ డమ్మీస్ అనే ఒక బుక్ రిటర్న్ బై ఒమర్ బసాల్. సో ఇతను రాసిన ఈ బుక్లో మీకు ఇంట్రడక్షన్ టు స్వింగ్ ట్రేడింగ్ దొరుకుతుంది. సో ఈ ఇంట్రడక్షన్ టు స్వింగ్ ట్రేడింగ్లో అసలు స్వింగ్ ట్రేడింగ్ ఎలా వర్కౌట్ అవుతుంది, దీన్ని డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో ఎలా చూడాలి, డైలీ టైం ఫ్రేమ్లో అయితే ఎలా చూడాలి, వీక్లీ టైం ఫ్రేమ్లో అయితే ఎలా చూడాలి అని చెప్పి మీకు ఒక ఇంట్రడక్షన్ ఈ బుక్లో దొరుకుతుందన్నమాట. అండ్ మనం స్వింగ్ ట్రేడింగ్ కోసం రకరకాల టూల్స్ యూజ్ చేస్తూ ఉంటాం. సో ఈ టూల్స్లో మేజర్గా అందరూ యూజ్ చేసేది అయితే క్యాండిల్స్టిక్ చార్ట్స్. ఈ క్యాండిల్స్టిక్ చార్ట్స్లో కూడా మనం స్పెసిఫిక్గా బేసిక్ టూల్స్ లైక్ మూవింగ్ యావరేజెస్ కానీ లేకపోతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కాన్సెప్ట్స్ని కానీ ఈ వీడియోలో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక బిగినర్కి చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా ఉంటుంది. అయితే చాలామంది కామన్గా చేసే మిస్టేక్, బిగినర్ లెవెల్లోనే చేసే మిస్టేక్ ఏంటి అంటే ట్రేడింగ్ అంటే కొనడం, అమ్మడం, ప్రాఫిట్ వచ్చినప్పుడు కొనడం లేదా స్టాప్ లాస్ హిట్ అయితే అమ్మడం అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ అది మాత్రమే కాదు, మన రిస్క్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేది కూడా మనకు తెలియాలి. మనం ట్రేడింగ్ చేసేటప్పుడు లాసెస్ని ఎలా తగ్గించుకోవాలి, స్టాప్ లాస్ని ఎలా సెట్ చేసుకోవాలి, మన క్యాపిటల్ని ఎలా కాపాడుకోవాలి, ఇలాంటివన్నీ కూడా మనకి ఈ బుక్లో బేసిక్ లెవెల్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది మాత్రమే కాదు, ఇందులో చాలా స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. లైక్ బ్రేక్అవుట్ కాన్సెప్ట్స్ అవ్వచ్చు లేదా పుల్ బ్యాక్ కాన్సెప్ట్స్ అవ్వచ్చు. అండ్ అలాగే ట్రెండ్ ఫాలో అవుతూ మనం మనీ ఎలా ఎర్న్ చేయాలి అనే కాన్సెప్ట్స్ కూడా ఈ స్వింగ్ ట్రేడింగ్ ఫర్ డమ్మీస్ అనే బుక్లో స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒక బేసిక్ బిగినర్ చాలా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. అండ్ ఇలా డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ని యూజ్ చేస్తూ రకరకాల ట్రేడింగ్ స్ట్రాటజీస్ని క్రియేట్ చేస్తూ మనం ఎలా ట్రేడ్ చేయాలి అనేది నెంబర్ ఆఫ్ చార్ట్స్, నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్తో మనకి ఈ బుక్లో బేసిక్ లెవెల్లో స్టాక్ మార్కెట్ బిగినర్కి అర్థమయ్యే విధంగా చాలా ఈజీగా మనం అర్థం చేసుకునే విధంగా ఈ బుక్ అనేది ఉంటుంది. వన్స్ మీరు ఇలాంటి బేసిక్ బుక్ చదివారు లేదా మీకు స్టాక్ మార్కెట్ బేసిక్స్ తెలుసు ఆల్రెడీ అని కనుక మీరు అనుకుంటే అలాంటప్పుడు మీరు ఇంటర్మీడియట్ లెవెల్ బుక్ చదువుకోవచ్చు. సో ఈ ఇంటర్మీడియట్ లెవెల్లో నేను ద న్యూ ట్రేడింగ్ ఫర్ ఎ లివింగ్ అనే బుక్ని నేను సజెస్ట్ చేస్తాను. దిస్ ఈజ్ రిటన్ బై డాక్టర్ అలెగ్జాండర్ ఎల్డర్. అయితే ద న్యూ ట్రేడింగ్ ఫర్ ఎ లివింగ్ అనే ఈ బుక్లో మనం స్పెసిఫిక్గా అడ్వాన్స్డ్ చార్ట్ అనాలిసిస్ నేర్చుకోవచ్చు అనమాట. సో ఈ అడ్వాన్స్డ్ చార్ట్ అనాలిసిస్లో MACD కాన్సెప్ట్స్ ఏంటి, దాన్ని యూజ్ చేస్తూ మూవింగ్ యావరేజెస్ని అండ్ అలాగే ఆసిలేటర్స్ని ఎఫెక్టివ్గా ఎలా యూజ్ చేయాలి అనేది మనకి ఈ బుక్లో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఒక బుల్ మార్కెట్లో ట్రేడింగ్లో మనీ ఎర్న్ చేయడం అనేది చాలా ఈజీ. కానీ బియర్ మార్కెట్లో చాలాసార్లు పుల్ బ్యాక్స్ వస్తూ ఉంటాయి. అంటే ఫస్ట్ పడిపోయి తర్వాత పెరుగుతూ ఉంటాయి. సో మరి ఇలాంటి పుల్ బ్యాక్స్లో కూడా అంటే బియర్ మార్కెట్లో కూడా మనీ ఎలా ఎర్న్ చేయాలి అనేది మనకి ద న్యూ ట్రేడింగ్ ఫర్ ఎ లివింగ్ అనే బుక్లో మనకి చాలా క్లియర్గా ఉంటుంది. ఈ బుక్ చదువుతున్నప్పుడు మనకి ఆ విషయం అర్థం అవ్వడం కోసం నెంబర్ ఆఫ్ ప్రాక్టికల్ చార్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ ప్రాక్టికల్ చార్ట్స్లో మనకి పుల్ బ్యాక్స్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి, రివర్సల్స్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి, అది కూడా హై ప్రాబబిలిటీతో మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఈ బుక్లో మనం నేర్చుకోవచ్చు. అండ్ మనం ఏ బుక్ చదువుతున్నా కూడా ప్రతి బుక్లో రిస్క్ మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ బుక్లో కూడా రిస్క్ కంట్రోల్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రాఫిట్స్ని ఎలా మ్యాక్సిమైజ్ చేసుకోవాలి, లాసెస్ని ఎలా తగ్గించుకోవాలి అనే కాన్సెప్ట్స్ మనకి చాలా బాగా హెల్ప్ అవుతాయి. అందుకే మీరు ఒకవేళ ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నారు అని అంటే ఈ బుక్ని ఖచ్చితంగా చదవండి. అండ్ ఈ బుక్లో మనం నేర్చుకునే ఇంకొక చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటో తెలుసా, మెయింటైనింగ్ ఏ ట్రేడ్ డైరీ. జనరల్గా మార్కెట్లో ఎవరైనా స్టాక్ మార్కెట్ బిగినర్ వచ్చారు అని అనుకోండి, ఒక ట్రేడ్ కొంటారు అమ్ముతారు మైండ్లో ఉంటుందే తప్ప వాళ్ళు ఏం చేశారు అనేది ఒక 10 days తర్వాత లేదా 15 days తర్వాత అడిగితే వాళ్ళకి ఏం గుర్తుండదు. బట్ ఇక్కడ ఒక బేసిక్ లెవెల్ నుంచి మనం ఇంటర్మీడియట్ లెవెల్కి వెళ్ళిన తర్వాత మనం చేయాల్సిన మేజర్ విషయం ఏంటి అంటే ఒక ట్రేడింగ్ డైరీ మెయింటైన్ చేయాలి. అందులో మనం ఏ స్టాక్ని కొంటున్నాము, ఎందుకు కొంటున్నాము, కొన్న తర్వాత ఏం జరిగింది, ఇలాంటి విషయాలన్నీ నోట్ చేసుకోవాలి. సో ఇలా ట్రేడింగ్ డైరీ యొక్క ఇంపార్టెన్స్ని చెప్తూ మనం ఎలా మెయింటైన్ చేయాలి అనేది కూడా మనకి ఈ బుక్లో మనం నేర్చుకోగలుగుతాం.
దీనివల్ల స్టాక్ మార్కెట్లో మన యొక్క స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి అనేది మనకు మనంగా కనుక్కోగలుగుతాం. మనం ఎలాంటి కోర్స్ తీసుకోకపోయినా కూడా జస్ట్ మనం ఒక ట్రేడింగ్ డైరీని మెయింటైన్ చేస్తే ఎక్కడైనా ఒక రిపీటెడ్ రాంగ్ కాన్సెప్ట్స్ ఉంటే వాటిని మనం ఎలిమినేట్ చేసేసామనుకోండి, ఫ్యూచర్లో అలాంటి మిస్టేక్స్ చేయం కదా. అలాగే మనం ఈ ట్రేడింగ్ డైరీ అనేది మెయింటైన్ చేసుకున్నాము అంటే మన సెల్ఫ్ మిస్టేక్స్ని ఫైండ్ అవుట్ చేసుకోగలుగుతాం. అండ్ అలాగే కొన్నిసార్లు సక్సెస్ఫుల్ ట్రేడ్స్ని మనం ఎలా ఈజీగా ఐడెంటిఫై చేయగలం అనేది కూడా మన ట్రేడింగ్ డైరీయే మనకి నేర్పిస్తుంది. సో ఇలాంటి ట్రేడింగ్ డైరీని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది మనం ఈ బుక్లో నేర్చుకోవచ్చు. అండ్ అలాగే ఈ వీడియోలో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే క్రౌడ్ సైకాలజీ చెప్తారు. చాలామంది ట్రేడర్స్ ఎలా ఉంటే ట్రేడ్లోకి తొందరపడి ఎంటర్ అవుతూ ఉంటారు అండ్ వాళ్ళు ఎలా ఎంటర్ అవ్వగానే లాసెస్లోకి వెళ్ళిపోతారు. సో మనం అలాగా లాసెస్లోకి వెళ్లకుండా మనం క్రౌడ్తో పాటు కాకుండా క్రౌడ్కి ఎగైనెస్ట్ వెళ్తూ మనీ ఎలా ఎర్న్ చేయాలి అనేది మనం ఈ బుక్లో క్రౌడ్ సైకాలజీ లేదా మార్కెట్ సైకాలజీని చదువుకోవడం ద్వారా మనం చాలా ఈజీగా అర్థం చేసుకోగలుగుతాం. సో ఇలా మీరు కనుక ఒక ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నారు అని అంటే ద న్యూ ట్రేడింగ్ ఫర్ ఎ లివింగ్ అనే ఈ బుక్ మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీరు ఇంటర్మీడియట్ లెవెల్ కూడా క్రాస్ అయిపోయారు, నెక్స్ట్ అడ్వాన్స్డ్ లెవెల్కి వెళ్ళి రోజు ఒక స్వింగ్ ట్రేడర్ లాగా త్రూ అవుట్ లైఫ్ మీరు ఒక ప్రో ట్రేడర్గా ఉండాలి అని అనుకుంటున్నారు అని అంటే అలాంటప్పుడు మీకు అడ్వాన్స్డ్ లెవెల్లో మీరు చదవాల్సిన బుక్ వచ్చేసి ట్రేడ్ లైక్ ఏ స్టాక్ మార్కెట్ విజార్డ్ బై మార్క్ మినర్విని. ఈ బుక్ నాకు పర్సనల్ ఫేవరెట్ బుక్. నేను మార్క్ మినర్విని నా స్వింగ్ ట్రేడింగ్లో చాలా పెద్ద గురువుగా భావిస్తూ ఉంటా. ఎందుకంటే మార్క్ మినర్విని సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ 300% రిటర్న్స్, 200% రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్ని చాలా ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాడు. సో అలాగా 1 year or 2 yearsలోనే డబల్ ఆర్ ట్రిపుల్ అయ్యే స్టాక్స్ని కనుక మనం ఫైండ్ అవుట్ చేసుకోగలుగుతున్నామంటే అంతకు మించిన ట్రేడింగ్ ఇంకే ఉంటుంది. సో అందుకోసమనే మార్క్ మినర్విని రాసిన ఈ ట్రేడ్ లైక్ స్టాక్ మార్కెట్ విజార్డ్ అనే బుక్ని మీకు అడ్వాన్స్డ్ లెవెల్లో ఒక ప్రో ట్రేడర్ అవ్వాలి అని అనుకుంటే నేను సజెస్ట్ చేస్తాను. ఈ బుక్లో స్పెసిఫిక్గా మార్క్ మినర్విని యొక్క సెపా స్ట్రాటజీ గురించి నేర్చుకుంటారు. సో ఈ SEPA సెపా స్ట్రాటజీలో మేము నేర్చుకునేది ఏంటి అంటే స్పెసిఫిక్ ఎంట్రీ పాయింట్ అనాలిసిస్. అంటే ఎగ్జాక్ట్గా ఒక స్టాక్ని మనం ఎక్కడ ఎంట్రీ అవ్వాలి. సో ఈ విషయమే మనకి చాలా చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. నా ఫేవరెట్ థింగ్, నేను నా స్వింగ్ ట్రేడింగ్లో లాస్ట్ 8 yearsలో దాదాపుగా లాస్ట్ 6 years నేను ఈ సెపా అనాలిసిస్ అనేది యూస్ చేస్తూనే ఉన్నాను. అండ్ నా రెగ్యులర్ స్ట్రాటజీ కూడా అదే. నేను స్వింగ్ ట్రేడింగ్లో క్లాసెస్లో కోర్సెస్లో టీచ్ చేసేది కూడా అదే. సో ఈ అనాలిసిస్ నేర్చుకోవడం వల్ల మీకు స్వింగ్ ట్రేడింగ్ ఎలా చేయాలో తెలుస్తుంది. అండ్ అలాగే కేవలం జస్ట్ ఈ ఎంట్రీ గురించే కాదు, ఈ బుక్లో స్టాక్ స్క్రీనింగ్ ఎలా చేయాలి అనే విషయాలు కూడా మార్క్ మినర్విని చెప్పారు. సో ఈ స్టాక్ స్క్రీనింగ్ అంటే ఏంటి అంటే జనరల్గా మనకి థౌజండ్స్ ఆఫ్ స్టాక్స్ ఉన్నాయి, బట్ ఈ ఎంట్రీ పాయింట్ అనేది మనకి ఏ స్టాక్లో కనిపిస్తుంది అని తెలియడం కోసం మనం కొన్ని కోడ్స్ రాసామనుకోండి. ఆల్రెడీ కొన్ని వెబ్సైట్స్లో లైక్ charting.comలో మనం ఆ కోడ్ని కనుక ఎంటర్ చేస్తే థౌజండ్స్ ఆఫ్ స్టాక్స్లో నుంచి హండ్రెడ్స్ ఆఫ్ స్టాక్స్ లేదా టెన్స్ ఆఫ్ స్టాక్స్ మాత్రమే మనకి స్టాక్ స్క్రీనింగ్లో వస్తాయి. కేవలం ఈ టెన్స్ ఆఫ్ స్టాక్స్ని మాత్రమే మనం చార్ట్స్ కనుక అబ్జర్వ్ చేస్తే ఎక్కడైతే మనకి ఈ ఎంట్రీ పాయింట్ అనేది హిట్ అవుతుందో అలాంటి స్టాక్స్లో మాత్రమే ట్రేడ్ చేస్తే సరిపోతుంది. సో ఇలాంటి స్టాక్ స్క్రీనింగ్ ఎలా చేయాలి అనేది కూడా మీకు ఈ బుక్ అనేది నేర్పిస్తుంది. అండ్ అలాగే నేను నా లాస్ట్ యూట్యూబ్ వీడియోస్లో కూడా చాలా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఎప్పుడైతే పబ్లిక్ స్టాక్ మార్కెట్లో ఫ్రస్ట్రేట్ అయిపోతారో అప్పుడే ఒక స్టాక్ చాలా ఈజీగా పెరుగుతుంది అనమాట. సో అందుకనే ఆ ఫ్రస్ట్రేషన్ పాయింట్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం మార్క్ మినర్విని ఏం చేస్తాడంటే వాలటిలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్స్ క్రియేట్ చేస్తాడు. సో ఈ వాలటిలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్స్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, దాని బేసిస్లో మనం స్టాక్స్ని ఎట్లా ఐడెంటిఫై చేసుకోవాలి, అలా ఐడెంటిఫై చేసుకున్న స్టాక్స్ని ఎప్పుడు బై చేయాలి అనేది మనం ఈ బుక్లో నేర్చుకోగలుగుతాం. అండ్ ఏ బుక్లో అయినా కూడా మీరు మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది రిస్క్ మేనేజ్మెంటే. సో ఈ ట్రేడ్ లైక్ స్టాక్ మార్కెట్ విజార్డ్ బుక్లో కూడా రిస్క్ మేనేజ్మెంట్ని చాలా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. స్టాప్ లాసెస్ని ఎలా మినిమైజ్ చేసుకోవాలి, ప్రాఫిట్స్ని ఎలా పెంచుకోవాలి అనేది మార్క్ మినర్విని చాలా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ మార్క్ మినర్విని యొక్క స్పెషాలిటీ ఏంటో తెలుసా? జస్ట్ 5% ప్రాఫిట్ కోసం 10% ప్రాఫిట్ కోసం ట్రేడ్ చేయడం కాదు, 100%, 200, 300% కోసం టార్గెట్ కోసం ట్రేడ్ చేయడమే మార్క్ మినర్విని యొక్క స్టైల్. ఈ స్టైల్ని కనుక మీరు నేర్చుకోగలిగారనుకోండి, మళ్ళీ ఎప్పటికీ కూడా యూట్యూబ్లోకి వచ్చి నేను ఎలా ట్రేడ్ చేయాలి అని చెప్పి ఒక క్వశ్చన్ని రైజ్ చేయరు. మీరే ఇంకా 10 మందికి చెప్పే విధంగా ఉంటారు. ఎస్, ఇట్లా ట్రేడ్ చేయండి, ఇలా వచ్చినప్పుడే మనం స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఇలా స్టాక్ స్క్రీన్ చేయాలి అని చెప్పి మీరు తెలుసుకోగలుగుతారు. కాకపోతే ఈ అడ్వాన్స్డ్ లెవెల్ బుక్ చదవడానికంటే ముందు బేసిక్ లెవెల్, ఇంటర్మీడియట్ బుక్స్ చదివిన తర్వాత అడ్వాన్స్డ్ బుక్స్ చదివితే చాలా ఈజీగా అర్థమవుతాయి. డైరెక్ట్గా వీటికి వెళ్ళిపోయినప్పుడు కొన్ని
కొన్ని విషయాలు అర్థం కానివి ఉంటాయి అన్నమాట. అందుకనే మీరు ఎప్పుడైనా సరే బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ స్టేజెస్కి బుక్స్ కనుక చదువుకుంటూ వచ్చారు అని అంటే అలాంటప్పుడు మీ జర్నీ అనేది ఈజీగా ఉంటుంది, అర్థం చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది, దాన్ని అప్లై చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఫైనల్గా మనం ఈ మార్క్ మినర్విని రాసిన ట్రేడ్ లైక్ స్టాక్ మార్కెట్ విజార్డ్ అనే ఈ బుక్ నెంబర్ 1 బుక్ ఫర్ ట్రేడింగ్గా నేను సజెస్ట్ చేస్తా ఉన్నా, ఫర్ ప్రో ట్రేడర్స్ కానీ అడ్వాన్స్డ్ ట్రేడర్స్ కానీ. ఎందుకంటే ఈ బుక్లో నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేశారు ట్రిపుల్ డిజిట్స్ ప్రాఫిట్స్ వచ్చేలాగా, అంటే 100%, 200% ప్రాఫిట్స్ వచ్చే స్టాక్స్ వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి, అలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్న స్టాక్స్ని మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేసుకోవాలి అనేది ఈ బుక్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది మనం చూస్తామన్నమాట. సో ఈ 3 బుక్స్ కనుక మీరు ఫాలో అవుతున్నారు అని అంటే స్వింగ్ ట్రేడింగ్లో మీరే ఖచ్చితంగా నెక్స్ట్ కింగ్ అని అనుకోవచ్చు. అయితే ప్రాబబుల్లీ ఈ 8 ఇయర్స్లో నేను 20 బుక్స్ చదివాను అని చెప్పాను కదా, ఈ 20 బుక్స్లో కూడా నేను కామన్గా చూసింది ఏంటి అంటే ఫస్ట్ టైం నేను ఒక బుక్ చదివినప్పుడు నాకు కొంచెమే అర్థమవుతుంది, బట్ అదే దాన్ని సెకండ్ టైం రివిజన్ చేసినప్పుడు చాలా బెటర్గా అర్థమవుతుంది. ఎప్పుడైతే నేను దాన్ని థర్డ్ టైం చదివానో అప్పుడే నేను ఆ బుక్ని పూర్తిగా కరెక్ట్గా అర్థం చేసుకోగలుగుతున్నాను. అందుకనే నా సజెషన్ ఏంటి అంటే మీరు ఏ బుక్ చదివినా కూడా సెకండ్ రివిజన్ అండ్ థర్డ్ రివిజన్ చేయండి. అలాంటప్పుడే ఆ బుక్ నుంచి మీరు పూర్తిగా నేర్చుకోగలుగుతారు. లేకపోతే పైన కనుక చూసుకుంటూ వెళ్తే మీరు 100 బుక్స్ చదివినా కూడా ఎలాంటి ఉపయోగం ఉండదు. ఈ వీడియోలో నేను డిస్కస్ చేసిన టాప్ 3 బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు టైం కుదిరినప్పుడు చదువుతారు అని అనుకుంటున్నాను. మీరు కనుక స్వింగ్ ట్రేడింగ్లో త్రూ అవుట్ లైఫ్ కన్సిస్టెంట్గా ఉండాలి అని అంటే ఈ 3 బుక్స్ ఖచ్చితంగా చదవాల్సిందే. అయితే ఒకవేళ ఈ బుక్స్ కనుక మీరు బై చేయాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో వాటికి సంబంధించిన లింక్స్ అనేవి నేను పెడతాను. హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఇంకా కావాలి అని అనుకుంటే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్ ఛానల్.